డబ్బులు ఎవరికే ఊరికే రావు. అలానే వంట కూడా ఎవరికీ ఊరికే రాదనమాట. ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా! ఈరోజు రాకపోయిందనుకో రేపొచ్చిద్ది. రేపు కూడా ట్రై చేద్దాము. ఎల్లుండొచ్చిద్ది. ఇలా మనం ఏదైనా చెయ్యాలి అనేసేసి అన్నప్పుడు చేసుకుంటా వెళ్తే అట్‌లీస్ట్ ఒక్క రోజైనా గానీ వస్తుంది. ఖచ్చితంగా అయితే నేను అదే సిద్ధాంతాన్నయితే నమ్మాను. కొత్తగా నేను బేకింగ్ క్లాసెస్‌కి వెళ్తున్నాను. స్పాంజ్ చేయటం ఫస్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ రోజు చేశాను. రాలేదు. అంతా పచ్చి పచ్చిగానే ఉంది. సరే రెండో రోజు చేశాను. సో, రెండో రోజు చూసారు కదా రిజల్ట్ ఎలా వచ్చిందో. సో, బానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి క్వాంటిటీ ఏదైతే మనకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉందో మరి అవి మనకి కొత్తలోనే ఎలా వస్తాయి? మనం అలవాటు చేసుకోవాలి కదా! ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చని మనకి అందరికీ తెలిసిన విషయమే. బట్ ఒకరోజు ప్రయత్నం చేయకపోతే రెండో రోజు ప్రయత్నం చేస్తే 2 కాకపోతే 3 ఇప్పుడు మనం లైట్ కింద కూర్చున్నామంటే ఆ లైట్‌ని 999 సార్లు ప్రయోగించి వెయ్యోసారైతే మనకి సక్సెస్ అయ్యి ఈ రోజున ప్రపంచం మొత్తం వెలుతురు కింద కూర్చొని మనం అన్ని పనులు చీకటైతే చాలు మనకి వెలుతురు ఖచ్చితంగా అవసరము. ఆ వెలుతురు రావటానికి ఎన్ని సార్లు ప్రయత్నం చేసి ఆఖరికి ఫలించి ప్రపంచానికే వెలిగిచ్చింది మన లైటు. అలానే చిన్న చిన్నవి మనం ప్రయత్నం చేయలేమా? చేద్దాము, పోయిందేముంది. ఇంకా ఒక్కోసారి తిట్లు పడతా ఉంటాయి, వేస్ట్ అయిపోతున్నాయి, అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని అంటే అవుతాయి. మరి మనం నేర్చుకోవాలంటే వేస్ట్ కాకుండా ఎలా అవుతాయి? అలా అని మనము మరీ అయితే ఎక్కువగా వేసాం కదా, మనకు తగ్గినట్లుగా కొంచెమే వేద్దాం. కొంచెం వేద్దామంటే మళ్ళీ ఏమో మెజర్మెంట్ తెలియట్లేదు. మరి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా నేర్చుకోవాలి, ఎలా అయినా నేర్చుకోవాలి. అది ఉంది. మనం డబ్బులు కట్టి ఎందుకు నేర్చుకునేది? మనకి ఏదో ₹1 సంపాదించాలే కదా! ఆ రూపాయి సంపాదించాలంటే ఉట్టిగా వెళ్ళిపోయి సంపాదించడానికి కుదరదు కదా! కష్టపడాలి, నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి, అది ఫలించాలి. ఇప్పుడు కాకపోతే రెండో రోజు కాకపోతే మూడో రోజు ఎట్లయినా నేను కూడా టర్న్ టేబుల్ మీద తిప్పి బాగా చేసి నేను కూడా నా ₹1 సంపాదనని నేను ఖచ్చితంగా అయితే నా చేతిలో పెట్టుకొని ఇది నా సంపాదన అన్న రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో, నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఈరోజు మంచిగా రాకపోతే రేపు వచ్చిద్ది, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చిద్ది. అది ఒక్కటే నా మైండ్లో పెట్టుకొని ముందుకైతే వెళ్ళిపోతాను. ఖచ్చితంగా నేను అనుకున్నదైతే టార్గెట్ రీచ్ అవుతాను.